కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. విజయవాడలో ప్రభుత్వం తలపెట్టిన పుణ్యనది హారతికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పలుచోట్ల ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సర్కారు చేపట్టిన పుణ్యనది హారతికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పున్నమి ఘాట్లో పుణ్యహారతుల కార్యక్రమం నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా హారతి కార్యక్రమం జరగనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దుర్గగుడి వద్ద క్యూలైన్లు ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తి భక్తులతో కిటకిటలాడుతోంది. పుష్కరిణిలో దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు దీపాలను పుష్కరిణిలో వదిలి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలన్నీ అందంగా ముస్తాబయ్యాయి. ప్రతి పౌర్ణమికి కూడా వచ్చి ఇదే దేవాలయంలో మేము పూజ చేసుకుంటాము. కార్తీక మాసం అంటే శివుడికి శ్రీమన్నారాయణుడికి ప్రీతి పాత్రమైనది. 4 పౌర్ణమిలోని కార్తీక పౌర్ణమి ఒకటి. కృత్తికా నక్షత్రము పౌర్ణమి సుబ్రహ్మణ్య స్వామికి గాని అమ్మవారికి గాని ఈరోజు ముఖ్యం అన్నమాట. సంవత్సరం అంతా శివాలయానికి రాకపోయినా కూడా సంవత్సరం అంతా ఇక్కడ దీపాలు వెలిగించినట్లు లెక్క ఈ రోజు చేసుకుంటే. వరంగల్లోని 1000 స్తంభాల గుడి విద్యుత్ దీపాలంకరణతో ధగధగలాడుతోంది. భద్రాచలం పుణ్యక్షేత్రంలో గోదావరి మాతకు అఖండ హారతి ఇచ్చేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి.